నీట్ కోసం ప్రిపేర్ అయ్యే పిల్లలు వాళ్ళు రాత్రి పగలు 24 గంటలు ప్రిపేర్ అవుతారు. వాళ్ళ టెన్షను, ఆ బైపీసీ పిల్లల బాధలు అయితే వర్ణనాతీతంగా ఉంటాయి. నేను కూడా మా ఇంట్లో పిల్లలు, మా చుట్టాల బంధువులు చదువుతుంటే చూసిన చాలా ఘోరమైన పరిస్థితి ఉంటుంది. అంత ప్రిపేర్ అయ్యి మొన్న 3వ తారీఖు నాడు రాస్తే పేపర్ లీక్ అయింది రాజస్థాన్లో అని చెప్తా ఉన్నారు. అంటే మామూలుగా 10 రూపాయలకు కొనే డైపర్ కూడా లీక్ కాదు, కానీ నీట్ పేపరు లీక్ అవ్వడం అన్నది చాలా దారుణం. అంటే ఎంత అపహాస్యం చేస్తున్నారు సంపూర్ణంగా విద్యా వ్యవస్థను అని చెప్పి మనం బాధపడే పరిస్థితి. రాజీనామాలు చేయమని డిమాండ్ చేయడం కాదు, టెక్నాలజీ వాడుకోవాలి, పేపర్ లీక్ కాకుండా చూడాలి, పిల్లల్ని టెన్షన్ పెట్టొద్దు. అంటే ఫ్యూచర్ ఆఫ్ ఇండియా వాళ్ళని టెన్షన్ పెట్టి మళ్ళీ ఎగ్జామ్ రాయి అంటే ఒకసారి పర్ఫామ్ చేసిన వాళ్ళు సెకండ్ టైం అదే రకంగా చేయాలంటే ఇబ్బంది ఉంటుంది. వారి మానసిక స్థితి కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. తల్లిదండ్రుల మీద కూడా స్ట్రెస్ ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఈ వ్యవహారాన్ని అత్యంత సీరియస్గా తీసుకోవాలి. టెక్నాలజీ వాడుకొని పేపర్ లీక్ కాకుండా కేంద్ర ప్రభుత్వం చూడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.